అలా కేటీఆర్కు మేము మొన్నటిదాకా ఏదో ఓడిపోయింది కదా, మానసిక రోగం వచ్చింది అనుకున్నాం. కానీ ఇవాళ కొత్తగా మాకేంటంటే ఒక యూత్ అనే ఒక ఫోబియో వ్యాధితో బాధపడతా ఉండు. నేను ఇంకా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా యూత్ అని ఆ యూత్ ఫోబియాతో బాధపడుతున్నటువంటి సందర్భంలో త్వరలోనే ఆయనని తెలంగాణ టిమ్స్ హాస్పిటల్కు తరలిస్తాం. ఖచ్చితంగా అతను వైద్య చికిత్స చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కేటీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని గోసపెట్టినటువంటి దుర్మార్గుడివి నువ్వు. లుచ్చాలు, మీరు సన్యాసులు. మీరు ఇవాళ యూత్ గురించి, ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా మీకు? నేను అంటా ఉన్నాను. నిరుద్యోగుల చావులు నేలగా చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. ఉద్యోగాలు పెడితే కొట్టించి జైళ్ళకు పంపినోడివి నువ్వు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు ఆ నిరుద్యోగులు కానీ తల్లిదండ్రులు నీ మాటలు చూస్తుంటే సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా ఉద్యోగాలు అమ్ముకునంటే ఆ ఉన్నటువంటి బిడ్డల తల్లులు వచ్చి నిన్ను నిలదీస్తే పారిపోయినటువంటి దొంగలు మీరు. ఇవాళ నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? నేను అనేది 10 ఏళ్లలో ఇవాళ విద్య విధ్వంసం అయిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తవి, యూనివర్సిటీలను మూసేస్తవి. 10 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా యూనివర్సిటీల దగ్గరకు వచ్చి నీ ముఖం కనపడదా? ఇవాళ క్వాలిటీ విద్య గురించి, ఇంజనీరింగ్ విద్య అంటే క్వాలిటీ గురించి, పిల్లల చదువు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని కూడా తప్పుదం మాట్లాడుతుంటివి. ఇవాళ ఏడాదిలోనే నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి ప్రభుత్వం, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, నీకు చేతగాక నీకు 10 ఏళ్ల పాటు నీకు ఉన్నటువంటి అసమర్థతతోని, నీ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు ఇవ్వక నీ లీకేజీలకు ప్యాకేజీలకు పాల్పడినటువంటి దొంగలు మీరు. నీ లీకేజీ ప్యాకేజీలై పరీక్ష తేదీలు ప్రకటించుకొని తోక ముడిచి గాలికి వదిలేసినటువంటి సందర్భంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఇవాళ నీ చిల్లర మాటలు, ఇవాళ అఫిడవిట్, ముఖ్యమంత్రి గారికి అఫిడవిట్ తెలుసా మాట్లాడుతూ ఉన్నావు. నీ రాజకీయ శాసనాన్ని, నీ రాజకీయ పతనాన్ని ఇవాళ అఫిడవిట్ నింపడం కూడా తెలుసు ముఖ్యమంత్రి గారికి. గుర్తుపెట్టుకో, నీ అవినీతి మీద, నీ తల పొగరి మీద కాళ్ళతో తొక్కి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనను, తెలంగాణ బందీ అయిన తెలంగాణను విముక్తి చేసినటువంటి ఒక సర్దారు పాపన్న ఇవాళ తెలంగాణ ఒక యోధుల్లాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పక్షాన గొంతై నిలిచి మీ అవినీతిని, మీ అక్రమాలను పాతాళోకంలో తొక్కి ఇవాళ ప్రజల విజయం సాధించినటువంటి యోధుడు రేవంత్ రెడ్డి గారు అనే విషయం మరొకసారి గుర్తుపెట్టుకో. చెప్పింది తూచ తప్పకుండా చేసిండు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాడు, 2000 వచ్చే ఎన్నికల్లో కూడా నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకనీయడని ముఖ్యమంత్రి గారు చెప్పారు.